హాయ్ అండి. ఈజీగా మసాలా వడలు ఎలా చేయాలో చూపిస్తాను రండి. 3 అవర్స్ పచ్చనిపప్పుని నానబెట్టుకోవాలండి. ఇప్పుడు నీట్‌గా క్లీన్ చేసుకొని కొంచెం పప్పు తీసి పక్కన పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం రండి. 3 పచ్చిమిర్చి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొన్ని అల్లం ముక్కలు, కొంచెం జీలకర్ర వేసి మనం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుందామండి. మా సైడు పచ్చనపప్పు అంటామండి. పచ్చి శనగపప్పు అనమండి. ఇప్పుడు ఆనియన్ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా కొంచెం కొంచెంగా వేసుకుందాము. కొంచెం గరం మసాలా, సరిపడా సాల్ట్ వేసుకుందాము. మనం కొంచెం ఎత్తిపెట్టాం కదండీ! ఆ పప్పులు కూడా వేసేద్దామండి. ఇప్పుడు అన్నీ మెత్తగా కలుపుకుందామండి. బాగా అన్నీ పట్టేటట్టుగా చక్కగా బాగా కలుపుకుందాము. ఇప్పుడు వడకైతే పిండి రెడీ అయిపోయిందండి. ఇంక మనం వడైతే వేసేసుకోవడమేనండి. బండల్లో ఆయిల్ వేసుకొని బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చక్కగా మసాలా వడలైతే కాల్చేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా, క్రిస్పీగా, ఈజీగా భలే ఉంటాయండి మసాలా వడలు. మీరు తప్పకుండా ఈ రెసిపీని చూసి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.